పుచ్కా. మన పుచ్కా మసాలా అయితే రెడీ. ఇందులోకి పుచ్కా మసాలా యాడ్ చేసుకోవాలి. ఇట్లా పూరీస్కి హోల్ కొట్టేసి ఇందులోకి ఇలా మసాలా స్టఫ్ చేసేసుకొని ఇలా మన పానీపూరి వాటర్లో పెట్టుకొని కొన్ని ఆనియన్స్ పెట్టుకొని హే మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు టీజే టాక్స్. మీలో చాలా మంది పానీపూరి అంటే తెగ ఇష్టపడుతూ ఉంటారు కదా. మీకోసమే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పానీపూరి విచ్ ఇస్ కాల్డ్ as పుచ్కా ఇన్ కోల్కతా అది ప్రిపేర్ చేద్దాం. అండ్ చాలా మంది చెప్పేది ఫాస్ట్ గా అయిపోతుంది, సో కొంచెం లాంగ్ వీడియోస్ చేయండి అని చెప్పారు. అందుకోసమే ఇప్పటి నుంచి ఇంకా కుకింగ్ లాంగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో దీనికి శంకుస్థాపన మన పుచ్కా. సో ఫస్ట్ ఇక్కడ చేయలేనిది ఏంటంటే ఆలు అండ్ చెనాని ఉడికించుకోవాలి. అది ఆ స్టవ్ మీద పెట్టేస్తాను. ఫస్ట్ మన ఎల్&ఎల్ గ్రీడ్ శనగలు కుక్కర్ లోకి శనగలు వేసేసుకుందాం కొన్ని. దీంట్లోకే నేను ఆలూస్ కూడా ఇందులోనే వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందాం ఆలు మునిగే వరకు. కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇవి ఒక 4-5 విజిల్స్ రావాలి. పెట్టేద్దాం ఆ స్టవ్ మీద. ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక 5 to 6 విజిల్స్ రావాలి. బాయిల్ అయ్యే లోపు మనము టామరిన్ పల్ప్ తీసుకోవాలి. దీంట్లో మెయిన్ అన్నమాట. హాట్ వాటర్ లో చింతపండుని నానబెడితే తొందరగా గుజ్జు చేసుకొని ఆ టామరిన్ పల్ప్ అనేది తీసుకోవచ్చు. ఇది చిన్న ట్రిక్ మమ్మీ ఎత్. వాటర్ హాట్ అయిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని చింతపండులో పోసేసుకుందాం. దీన్ని అట్లా ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే మన టామరిన్ పల్ప్ రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అదే మన మసాలా. ఈ పుచ్చుకాకి టేస్ట్ వచ్చేదే ఈ మసాలా వల్ల. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పాన్ పెట్టి ఇవి కాశ్మీరీ చిల్లీస్, మీరు నార్మల్ చిల్లీస్ కూడా వాడుకోవచ్చు. కొన్ని ధనియాలు, ఇందులోకి జీరా వేస్తున్నా కొంచెం, కొద్దిగా సోంపు. యాక్చువల్ గా సోంపు అనేది ఆప్షనల్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ఎప్పుడైనా డ్రై ఇంగ్రీడియంట్స్ ని చాలా స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే దాని ఫ్లేవర్స్ అనేవి మనకి తెలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కొంచెం చల్లార్చిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యేలోపు మనం కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం. ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ షెఫ్ కాబట్టి తిన్నగా స్లైస్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు నింబు కట్ చేసుకుందాం. నిమ్మకాయని కట్ చేసుకోవాలి. ఎట్లా అంటే చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా స్లైస్ చేసుకుందాం కొంచెం. ఇది కూడా రెడీ. ఫైనల్ స్టెప్, అన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ పౌడర్ తో స్టార్ట్ చేద్దాం. ఇవి చల్లారిపోయినాయి, వీటన్నిటిని వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇది నా కూవింగ్, నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలియదు. నేనైతే కూవింగ్స్ అని ప్రొనౌన్స్ చేస్తా. చాలా మంది అడిగారు ఈ బ్లెండర్ గురించి, లింక్ షాప్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. మన పుచ్కా మసాలా అయితే రెడీ. మెయిన్ ఇంపార్టెంట్ పానీ కావాలి కదా, దానికోసం నార్మల్ పానీపూరికి ఎలా చేస్తాము, కొంచెం బంచ్ ఆఫ్ కొత్తిమీర, మన ఫామ్ ఫ్రెష్ పుదీనా, మీకు ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి వేసేసుకోండి. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నా. వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మన పానీపూరి మిక్చర్ కూడా రెడీ. ఈ బౌల్లో మనం మిక్సీ చేసుకుందాం. ఈ వడన్ బౌల్ ఐకియా నుంచి తీసుకున్నాను. షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది, చూడండి. ఇప్పుడు దీంట్లోకి మన బాయిల్డ్ ఆలు పొట్టు తీసేసి వేసుకోవాలి. ఈ ఆలూస్ ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఈ టామరిన్ మొత్తం పల్ప్ తీసుకోవాలి. మీకు స్వీట్ ఇష్టమైతే ఇందులోనే కొంచెం బెల్లం వేసి కూడా నానబెట్టేసేయచ్చు. మన ఎల్&ఎల్ చింతపండు, మన ఎల్&ఎల్ లో అన్ని దొరుకుతాయండి విత్ రీజనబుల్ ప్రైస్, ఏ గ్రేట్ క్వాలిటీ. ఈ టామరిన్ పల్ప్ మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి వేరే గిన్నెలోకి. సో ఇందులోకి కొద్దిగా ఈ టామరిన్ పల్ప్ వేసుకోవాలి. మన చెన ఉడికిపోయినా అవి వేసుకుందాం ఇందులోకి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పుచ్కా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, లెమన్ జ్యూస్. స్మెల్కి ఎప్పుడిప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇక కలిపేసుకోండి. వేయాలా కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మన పానీపూరిలోకి మిక్చర్ అయితే రెడీ. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఉండలేకపోతున్నాం యాక్చువల్లీ.
ఈ టామరిన్ పల్ప్ ఆల్రెడీ మనం తీసుకుంది ఉంది కదా, దాంట్లోకే నేను మన గ్రీన్ పేస్ట్ కూడా వేసేస్తున్నా. మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. దీంట్లోకి నార్మల్ సాల్ట్, ఇందులోకి కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పుచ్కా మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా ఇందులోకి లెమన్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. సో పూరీస్ అయితే బయట నుంచి తెప్పించుకున్నాను. పూరీస్ అయితే చాలా లాంగ్ ప్రాసెస్, ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఇట్లా పూరీస్ కి హోల్ కొట్టేసి ఇందులోకి ఇలా మసాలా స్టఫ్ చేసేసుకొని ఇలా మన పానీపూరి వాటర్ లో పెట్టుకొని కొన్ని ఆనియన్స్ పెట్టుకొని చూసారు కదా మన పుచ్కా పానీపూరి. ఇలాంటి యూనిక్ డిషెస్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై బాయ్.